లెంటులోని 9వ దినము శుక్రవారము. ప్రార్థన. యేసుప్రభువా, మాకు బదులుగా చేయవలసిన పని అంతా సమాప్తము చేయుటకై, ఆ సమస్తమును నెరవేర్చుటకై, మా కొరకు చేసిన పనులన్నిటికై నీకు వందనములు. నీవు చేసినది యావత్తు మా కొరకు, మా ఉపయోగము నిమిత్తము చేసినావు. మా మేలు కొరకు బోధించినావు. మా ఉపకారము కొరకు చేసినావు. మా కొరకు శ్రమపడినావు. మా కొరకు కోర్టుకు వెళ్ళినావు. మా కొరకు సిలువ మోసినావు. మా కొరకు గాయపరచబడినావు కనుక నీకు వందనములు. ఆమేన్. నేటి ప్రసంగ వాక్యము, నా శరీరం అనే దేవాలయమును పడగొట్టుడి. ఈ మాటలో యేసుప్రభు యూదులతో పందెము వేసినట్టు కనబడుచున్నది. ఏది పడగొట్టి చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది నాకు గెలుపో లేక మీకు గెలుపో. పడగొట్టే మీకు గెలుపు వస్తుందో, పడగొట్టబడిన నాకు గెలుపు వస్తుందో మీరే తెలుసుకుంటారు. ఇది పందెపు రంగమందు తెలుసుకుంటారు. ఇది పందెపు రంగమందు పందెము వేసే యోధుని కూటము వలె ఉన్నది. యేసుప్రభువు యూదులతో పందెము వేసినట్టు ఈ వచనములో మొదటి భాగమందు కనబడుచున్నది. గాని ఒక యూదుల మీదనే పందెము వేయలేదు, కానీ ఇంకా కొంతమంది మీద, ఇంకా కొన్నిటి మీద పందెము వేశాను. వేటి మీద వేశాను? సైతాను మీద, అనగా అసలు పాపము తెచ్చిపెట్టిన సైతాను మీదనే పందెము వేశాను. సైతానా, నీ ఇష్టం వచ్చినట్టు నన్ను చేయవచ్చు. సైతానా, ఎవరు గెలుస్తారో చూద్దాము. రెండవది, సమస్త పాపముల మీద ఆయన పందెము వేశాను. తలంపు పాపములు, మాటలోని పాపములు, క్రియలోని పాపములు, అన్ని పాపముల మీద పందెము వేశాను. ఓ పాపములారా, నన్ను శోధించుటకు మీ ఇష్టం వచ్చినట్లు చేయండి అన్నట్లు కనబడెను. ఆయన మన వల్లే శోధింపబడెను అని వ్రాయబడినది. మనకు బదులుగా శోధింపబడెను, కానీ పాపములు పడలేదు. మూడవది, పాపము వలన వచ్చిన ఫలముల మీద ఆయన పందెము వేసినాడు. జబ్బులు, ఇబ్బందులు, చిక్కులు, ఆపదలు, అపవిత్రత ఇవన్నీ ప్రభువును ఏమీ చేయలేకపోయాను. అలాగే ఆపదలు, ఆకలి ఇవన్నీ ఏమీ చేయలేకపోయాను. పాపం వలన వచ్చిన దుష్ట ఫలితములు ఆయనను ఏమీ చేయలేకపోయాను. చివరకు ప్రభువే గెలిచెను. నాలుగవది, దయ్యములు ఎదురుగా వచ్చినవి, అవి ఆయన మీద పడలేకపోయినవి. మనుషుల మీద పడినట్లు ఆయన మీద పడలేకపోయినవి. ప్రభువు దయ్యములను గెలిచెను. ఐదవది, ఆయనను పట్టుకొనుటకై శత్రువులు వచ్చిరి. ఆయన పట్టబడినాడు, కానీ పట్టింపబడినట్లు ఉండలేదు. ఇస్కరియోతు యూదాతో ఏమి చెప్పాను? చెలికాడా, నువ్వు చేయవలసినది చేయి అనెను. అప్పుడు యూదా అప్పగించినాడు, అయినప్పటికీ తప్పించుకుని పారిపోలేదు. ఆరవది, కయీను సన్హెద్రి పంచాయతీ కోర్టులోకి వెళ్ళాను. అక్కడ వారిని గెలిచాను, ఎందుకంటే వారు ఏమీ చేయలేకపోయారు. వారు చేయవలసినదంతా చేసినను వారు ఆయనను నాశనము చేయలేకపోయారు. ఆయనే గెలిచెను. గాయములు పొందెను, రక్తము కార్చెను, ఆయనను తప్పించుకొని పారిపోలేదు. తుదకు భూస్థాపనప్పుడు కూడా నేను సమాధుల్లోకి వెళ్ళను అనలేదు. అక్కడ కూడా ప్రభువే గెలిచెను. ఉదా, 2 గొర్రె పొట్టేళ్ళు పోట్లాడుకున్నప్పుడు ఒకటి పారిపోయినట్టు ఆయన పారిపోలేదు. పంచాయతీ సభలో పారిపోలేదు. కోర్టులో పారిపోలేదు. మరణం వచ్చినప్పుడు పారిపోలేదు. రాతి సమాధిలో పెట్టినప్పుడు పారిపోలేదు. కనుకని పందెంలో గెలిచాను. 2 సంగతులు ముఖ్యము. పేరు పత్రికలో ఉన్నట్టు సహించినని వ్రాయబడినది. పందెపు రంగమందు 2వ పొట్టేలు వలన మొదట పొట్టేలునకు ఎన్ని దెబ్బలు తగిలినను పారిపోలేదు. సులువైన పద్ధతి లేక మాయా పద్ధతి శత్రువులైనకు చూపిరి, అనగా సిలువు మీద నుండి దిగు అని అనుటలో మాయా మార్గము చూపారు, కానీ అలాగూ ఆయన చేయలేదు. ఒకటి, సహించుట. రెండవది, తప్పించుకొనకపోవుట. తప్పించుకొనకపోవుట చరిత్రలో ఉన్నది. సహించిన నాడనే మాట పేతురు పత్రికలో ఉన్నది. ఈ రెండును పందెపు రంగమందున్న పెద్ద పొట్టెల యొక్క పెద్ద కొమ్ములను విరగొట్టే పెద్ద కొమ్ముల వలె ఉన్నవి. మన నిమిత్తమే ఆయన ఈ పందెపు రంగంలో ప్రవేశించను. కాబట్టి శ్రమల యొక్క కొమ్మలకు తాళలేక పారిపోలేదు, నిలవబడిపోయారు. అందుచేత ఆయనకు సైతాను వల్ల, దయ్యముల వల్ల, పాపముల వల్ల శ్రమలు వచ్చిన, వ్యాధులు వచ్చినను, అవమానములు వచ్చినను, మరణావస్థ కలిగినను యేసుప్రభు సహించినట్లు మనము సహించితే మనకి గెలుపు. మన సహింపు యేసుప్రభు మీద ఆధారపడితే చేయము, కానీ స్వశక్తి మీదనైనా ఎడల అపజయము. ఆయన శ్రమ చూచి మన శ్రమ సహించవలెను.
ఆయన మరణము చూచి మన మరణమును సహించవలెను. ఈ ప్రకారము ఆయన శ్రమలన్నిటినీ, మరణ చరిత్రను, భూస్థాపన చరిత్రను చూచి మనము అన్నిటినీ గెలవగలము. ఆయన గెలుపు వల్ల మనకు గెలుపు, ఆయన కీర్తి వల్ల మనకు కీర్తి. ఆయన గెలిచినట్లు మనము కూడా పందెము వేసి గెలవవలెను. మనకు శ్రమ కలిగినప్పుడు చింతించుట వల్ల ఏమి లాభము? ఆఖరి కాలము గనుక శ్రమలు ఇంకా వచ్చును. 33.5 సంవత్సరాల వరకు ప్రభువు శ్రమ వెనుక శ్రమ. అయితే మంచి శుక్రవారము అవన్నీ కలిపిన దానికంటే ఎక్కువ శ్రమ. ఎందుకంటే అవి ఆయనను చంపలేదు, కానీ ఆఖరి శ్రమ ఆయనను చంపెను. అలాగే సంఘమునకు శ్రమలు కూడా ఎక్కువే, భక్తుల మీదకి వచ్చినవి కూడా ఎక్కువే. భక్తులలో ఒకరికొకరికి వచ్చే శ్రమల కంటే సంఘము మీదకి వచ్చే శ్రమలు ఎక్కువ. సంఘము, భక్తులు వీరికి మాత్రమే కాక క్రీస్తు పేరు ధరించుకున్న వారందరికీ శ్రమలే. వారు భక్తులు కాకున్నను శ్రమలే. వారికే కాదు, వారి అభిమానులకు కూడా ఎక్కువ శ్రమలే. క్రైస్తవులు లేక భక్తులు పక్షముగా ఉన్నందువల్ల, అలాగే ప్రభువు పక్షముగా ఉన్నందువల్ల శ్రమలే. ఎక్కువైన శ్రమలని భయపడవద్దు. యేసు ప్రభువు తొట్టిలో నుంచి శ్రమలకు ఎదురెక్కెను. ఐగుప్తులో నుండి పాలస్తీనా దేశమునకును, అక్కడి నుండి సిలువపైకి ఎక్కి వెళ్ళిపోవలెను. గనుక మనము భయపడకూడదు. జంగుట మన పని కాదు, కానీ యుద్ధరంగమందు మనము స్థిరముగా నిలబడవలెను. ఒక ప్రక్కకు ఒరిగితే మనకు జయము రాదు. శ్రమ అయినా సరే, మరణమైనా సరే, యుద్ధరంగమునందుంటే ఏ భయము లేదు. 2000 సంవత్సరాల క్రిందట పందెపు రంగమందు గెలిచిన మన ప్రభువు మన పక్క ఉన్నాడు. గనుక అపజయము రాదు. మన తెలివి తక్కువ వలనో లేక భీతి వలనో కోరితిమా, ఆయన ఉన్న మనకు అపజయమే. భయపడిన, దిగులు పడిన మనకి అపజయము. జయశాలి అయిన ప్రభువు నా ప్రక్కన ఉన్నాడు కదా అంటే ఏమీ భయము లేదు. యోబును గూర్చి సైతాను దేవునితో వాదించాడు. దేవుడు సెలవీయగా యోబును శోధించెను, కానీ యోబు దేవుడిచ్చాను, దేవుడే తీసుకొనేను అని అన్నాడు. అందువల్ల అపవాది సిగ్గుపడి పారిపోయాను. అలాగే మనకును కలుగును. ఎన్ని కష్టాలు వచ్చినా మనము సైతానుకు లొంగకపోతే వాడు పారిపోను, ఇక ఎన్నడను మన యొద్దకు రాడు. కాబట్టి మంచి శుక్రవారం నందు గల పందెపు రంగమందు మనము ఎక్కువగా సహించవలెను. అప్పుడు గెలుపు కలుగును. యేసు ప్రభువు శిలువ మీద ఎక్కువ బాధ సహించినప్పుడు ఎవరిని తలంచినాడని మీరు అనుకుంటున్నారు? తల్లిని, శిశువుని తలంచుకున్నాడనుకుంటున్నారా? నిజమే, కానీ ఆయన వర్తమానము వినుచున్న నిన్ను ఆయన 2000 సంవత్సరాల క్రిందటనే తలంచుకున్నాడు. ఎన్నో కోట్ల సూర్యకిరణాలు నేల మీదకి వచ్చి నేలను చూస్తున్నట్లుగా ఆ నీతి సూర్యుని యొక్క కనుదృష్టిలోని కిరణములు 2004 ఏండ్ల క్రితమే రాబోచున్న నిన్నును, నీ శ్రమను, నీ సహింపును చూస్తూనే ఉన్నవి అని మీరు నమ్మరు. శిష్యుడని, నేరస్తుడని ఆయన జ్ఞాపకము తెచ్చుకోనేను అని అనుకుంటున్నారా? సంఘముని, దేవాలయమును పడగొట్టండి చూస్తాను అంటున్నారు ఆయన. నా భక్తుడు కడవిలో ఉన్నాడు, ఆయనను పడగొట్టు అంటున్నారు. సంఘం పడిపోయినట్లు కనబడవచ్చు కానీ పడిపోదు. అలాగే భక్తులు పడిపోయినట్లు కనబడవచ్చు కానీ పడిపోరు. కాబట్టి సంఘంలో ఉన్న శ్రమానుభావ శరీర శ్రమను పొందుము, సహించుము, కానీ పడవద్దు. అదే మంచి శుక్రవారం యొక్క మంచి వార్త. పడవద్దు. ఈ మంచి వార్త విని ఏడవవద్దు, కానీ సంతోషించండి. అట్టి దీవెన ప్రభువు మీకు దయచేయునుగాక. ఆమేన్.